సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి? యాక్సెస్ రోడ్ అనేది రోడ్ విస్తీర్ణం పెద్దదా. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను ఎక్కడా రాజీ పడను. రేపే మీరు చూస్తే 13వ తారీఖున రాజమార్గం యాక్సెస్ రోడ్డు ఫస్ట్ రోడ్డు రాజధానిలో వస్తా ఉందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి ఏమో సీడ్ యాక్సెస్ రోడ్ అంటే పెద్దదా అని అడుగుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏమో అమరావతికి రాజమార్గం అంటున్నారు. వాస్తవానికి సీడ్ యాక్సెస్ అంటే ఏంటి? అసలు ఎందుకు గత కొద్ది రోజులుగా మీడియా అటెన్షన్ అంతా కూడా ఈ రోడ్డు పైన ఉంది? ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమరావతి క్యాపిటల్ ని కొత్తగా నిర్మిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అయితే ఒక ప్లాన్డ్ సిటీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ అంతర్జాతీయ ప్రమాణాలతో అయితే అమరావతిని నిర్మిస్తున్నారు. రాజధానికి కనెక్టివిటీ అనేది కీ రోల్ కాబట్టి ఇప్పటికే ప్రపంచంలో సక్సెస్ఫుల్ గా అండ్ బెస్ట్ గా ఉన్న సిటీలను బెంచ్ మార్క్ గా తీసుకుని అయితే అమరావతిలో ఉన్న రోడ్ నెట్వర్క్ సిస్టమ్ అయితే డిజైన్ చేశారు, అలానే నిర్మిస్తున్నారు. ఈ రోడ్ నెట్వర్క్ సిస్టమ్ లో ప్రధానమైన రోడ్డు వచ్చేసరికి సీడ్ యాక్సెస్ రోడ్డు. యాక్చువల్ గా దీని పేరు E3 రోడ్ అనమాట. E3 రోడ్ ఏంటని మీకు డౌట్ కూడా వస్తుంది కదా. యాక్చువల్లీ అమరావతిలో ఉన్న రోడ్లను ఈ రోడ్స్ అండ్ ఎన్ రోడ్స్ అంటారు. ఏదైతే మంగళగిరి నేషనల్ హైవే 16 వైపు నుండి స్టార్ట్ అయ్యే రోడ్స్ ను ఈ రోడ్స్ అంటారు. అలాగే నార్త్ నుండి స్టార్ట్ అయ్యే రోడ్స్ అంటే నార్త్ అంటే కృష్ణా రివర్ నుండి స్టార్ట్ అయ్యే రోడ్స్ ను ఎన్ రోడ్స్ అంటారు. ఇలా ఎన్ రోడ్స్ వచ్చేసరికి N1 నుండి N18 వరకు ఉంటాయి. అలానే ఈ రోడ్స్ వచ్చేసరికి E1 నుండి E16 వరకు ఉంటాయి. మొత్తం ఈ రోడ్స్ నెట్వర్క్ ఎలా డిజైన్ చేశారంటే ఇప్పుడు E1 నుండి E2 ఉంటుంది కదా, అంటే ఎవ్రీ 1 కిలోమీటర్కి, అంటే ఈస్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎవ్రీ 1 కిలోమీటర్కి, అలా నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక రోడ్డు టచ్ చేయాలైతే ప్లాన్ చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉందంటే అమరావతిలో మొదటి నిర్మించిన రోడ్ సీడ్ యాక్సెస్ రోడ్డే. అలానే ఇప్పటి వరకు కార్యకలాపాలకు కానీ అలానే నిర్మాణాలకు సంబంధించి కానీ రాకపోకలు అనేది ఈ రోడ్డు ద్వారానే సాగుతున్నాయి ఇప్పటి వరకు. అలానే సీడ్ యాక్సెస్ రోడ్డు పరిపాలనా కేంద్రం లాంటి హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్లను అలానే గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలను మొత్తం అయితే దగ్గరగా కలుపుతుంది. వాస్తవానికి చెప్పాలంటే అమరావతికి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు స్పైన్ అనే చెప్పాలి. యాక్చువల్గా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి 2014-19 ప్రభుత్వంలోనే ఫేజ్ 1లో భాగంగా అయితే దొండపాడు నుండి వెంకటపాలెం వరకు 14.35 కిలోమీటర్లు మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం పూర్తయింది. ఇప్పుడు ఏదైతే ఫేజ్ 2 పూర్తయిపోవడం వల్ల విజయవాడ నుండి తాడేపల్లి నుండి ఉండవల్లి సైడ్ వచ్చేవాళ్ళు డైరెక్ట్గా కరకట్ట వెక్కకుండా డైరెక్ట్గా బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి తర్వాత కొండవీటి వాగు గుంటూరు కెనాల్ పై ఉన్న మేజర్ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లోకి ఎంటర్ అయ్యి ఫేజ్ 1 అలా డైరెక్ట్గా అమరావతిలోకి వెళ్తారు. సో ఈ రోడ్డు ఓపెన్ అవడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు తగ్గాయని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ఈ ఫేజ్ 2కి సంబంధించిన రోడ్డు కంప్లీట్ అయిపోయిందో దీనివల్ల ఎటువంటి ట్రాఫిక్ కష్టాలు ఇంకొండవు. డైరెక్ట్గా ఈజీగా అయితే అమరావతిలోకి యాక్సెస్ దొరుకుతుంది.